హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం బిట్ కాయిన్ ఒక్కసారిగా 12,000 పాయింట్లు కేవలం 15 నిమిషాల్లో మాత్రమే పడిపోయింది. తర్వాత ఏదో కొద్దిగా రికవర్ అనేటువంటిది అయింది. కానీ ఏదైనా సరే ఒకటి హోల్డ్ చేసినప్పుడు దీంట్లో లెవరేజ్ అనేటువంటిది 1:200 పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. లెవరేజ్ 200 లెవెల్స్ ఇస్తారు. కాబట్టి కామన్గా ట్రేడ్ చేసేటువంటి వాళ్ళకి ఇది 12,000 పాయింట్లు కాదు, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ క్యాపిటల్ మొత్తం జీరోలు అయినటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలానే చాలామంది జరిగింది కూడా. మెయిన్గా ఈ విధంగా జరగడానికి గల కారణం అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ యొక్క విధి విధానాలు. మీరు చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు $1,00,000 మార్కు దాటినటువంటి బిట్ కాయిన్ ఒకసారిగా దూసుకొని వెళ్ళిపోతా ఉంది. అప్పుడు దూసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత మరలా నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి ట్రంప్ కొన్ని డిసిషన్స్ తీసుకోవటం, అంటే ఫైనాన్షియల్గా సంబంధించినటువంటి యాంటీ డైరెక్షన్ బేస్డ్ డిసిషన్స్ తీసుకోవడం వలన బిట్ కాయిన్ అనేటువంటిది తర్వాత దాదాపుగా 69,000కి వచ్చింది. ఈ 69,000కి వచ్చి 1,20,000కి వెళ్ళినప్పుడు ఇది 1,50,000 అవుతుంది అని చెప్పేసి సప్మని చాలామంది అప్పుడు కొన్నారు, చాలామంది నష్టపోయారు. అటువంటి వాళ్ళు మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్య మరలా ట్రంప్ ఏం చేశాడు, పీస్ ప్రైజ్కి, నోబెల్ పీస్ ప్రైజ్కి ప్రయత్నం చేయటం, ఆయనకి ఇవ్వకుండా ఉండటం వలన ఈ తిక్కలోడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో బిట్ కాయిన్ అనేటువంటిది ఫుల్గా క్రాష్ అయిపోయింది అనమాట. క్రాష్ అయితే దాదాపుగా 12,000 పాయింట్లు అంటే దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క క్రాష్ కారణంగా చాలామంది డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, చాలామంది స్వర్గానికి కూడా ఏతించేశారు. ఇది కామెడీగా నేను చెప్పట్లా, వాస్తవమే. దాదాపుగా 2,000 మంది అసలు బాసి ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అయిపోయిందో బాగా నష్టపోయినటువంటి వాళ్ళు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2,000 మంది తమ జీవితాలను సాధించారు. అంటే చాలా ఆశ్చర్యాన్ని కలుగుతుంది అనమాట. ఇది టెలిగ్రాఫ్ న్యూస్ ఛానల్లో, అలాగే టెలిగ్రాఫ్ ప్రింట్ మీడియాలో ఆన్లైన్లో మీకు కావాలంటే దొరుకుతుంది. ఒకసారి మీరు దాంట్లో కనుక స్టడీ కనుక చేస్తే, దాంట్లో వచ్చినటువంటి న్యూస్ని కనుక చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఈ బిట్ కాయిన్లో ట్రేడ్ చేసేటువంటి వ్యక్తి, బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యక్తి బహుశా లెవరేజ్ తీసుకోవడం వలన చాలా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడం అనేటువంటిది జరిగింది. అతని పేరు వచ్చేసరికి కాన్స్టాంటిన్ గ్యాలిష్ అనేటువంటి వ్యక్తి ఈ బిట్ కాయిన్ని ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఈ సడన్గా జరిగినటువంటి ఫాల్ వలన బాగా క్రష్కి గురైపోయారు. తను ఇన్వెస్ట్ చేసినటువంటి $30 మిలియన్, అంటే దాదాపుగా $280 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అది మొత్తం కూడా అంటే లెవరేజ్ బేస్డ్గా జరుగుతూ ఉంటుంది కదా, అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ అతని యొక్క క్యాపిటల్ మొత్తం కూడా ఆవిరైపోయింది అనమాట. దీంతో ఆ ప్రెజర్ని, ఆ ఒత్తిడిని, దీన్ని తట్టుకోలేక ఆయన గన్ తీసుకొని కాల్చుకొని చనిపోవడం అనేటువంటిది జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఇతని ఇన్సిడెంట్ ఇట్లా జరిగిందో ఉక్రెయిన్ పోలీస్ అనౌన్స్ చేశారో సో కారణంగా ఇతను ఈ విధంగా చేసుకున్నాడు బికాజ్ ఆఫ్ ది బిట్ కాయిన్ క్రాష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్గా యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా, లాటిన్ అమెరికా లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ ఆల్గా దాదాపుగా 2,000 మంది ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని స్వర్గానికి ఏతించారు. కాబట్టి బిట్ కాయిన్లో ట్రేడింగ్ అనేటువంటిది, బిట్ కాయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా ఇంట్రాడేనే చేయాలి. లేదు మీరు స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినా ఆ పొజిషన్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇట్లాంటిది ఏం లేకుండా వేగ్గా మనం ఎంత తీసుకున్నాం కదా, మార్కెట్ అనేటువంటిది ఎందుకు పడుతుందిలే, ఇది ఇక్కడే ఉంటుంది, మహా అయితే ఒక 1000 పాయింట్లు పడుతుంది, మనం అక్కడ యావరేజ్ చేస్తాము, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళకపోతుందా అనేటువంటి భరోసాతో కనుక ట్రేడ్ మార్కెట్లో కనుక మీరు ఎంటర్ అయితే ఖచ్చితంగా చూసారా ఈ రోజున ఏదో ఒక రోజున దెబ్బ కొడుతుంది. అందుకనే నేను చాలా వీడియోస్లో కూడా స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ని పదే గుచ్చి కొన్ని పదుల సంఖ్యలో స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ని వీడియోల రూపంలో చెప్పాను. కానీ దాన్ని మనం పాటించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు స్టాక్ మార్కెట్లో. కాబట్టి స్టాప్ లాస్ అనేటువంటిది నీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఆయుధంగా పనిచేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు నిఫ్టీలోనే ఒక 10 లాట్లు వేశారు, అంటే 750 క్వాంటిటీ వేశారు. వేసినప్పుడు మీరు ఒక 10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఏముందిలే 10 పాయింట్లు ఎందుకు పడుతుంది, ఇక్కడ ఏమన్నా సూపర్ ట్రెండ్ ఉంది, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది, సూపర్ ట్రెండ్ సపోర్ట్ ఉంది, పివోట్ పాయింట్ సపోర్ట్ ఉన్నది, సిపిఆర్ సపోర్ట్, అన్ని సపోర్ట్లు ఉంది కాబట్టి అంత తేలిగ్గా పడదు, పడ్డా కూడా స్లోగా పడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా ఎప్పటికీ జరగదు. మీ టైం బాగోక మీరు గనక స్టాప్ లాస్ పెట్టకుండా లార్జ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టకుండా ఉన్నప్పుడు అది సడన్గా ఒక 100 పాయింట్ల కింద పడింది అనుకోండి, మీ 1,00,000 రూపాయలు మొత్తం ఆవిరయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఆ 10 పాయింట్లనే స్టాప్ లాస్ని మెయింటైన్ చేశారంటే 7,500 రూపాయలు పోతుంది, లేదంటే ఒక 10,000 రూపాయలు పోతుంది. కానీ నెక్స్ట్ టైం ఈ 10,000నైనా రికవరీ చేసుకోవడానికి 90,000 రూపాయలు ఉంటుంది కదా. సో ఇది కాకుండా మీరు కనుక భరోసాతో స్టాప్ లాస్ పెట్టకుండా కనుక చేస్తే ఖచ్చితంగా మీ జేబులు ఖాళీ అవటమే కాదు, ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, మన తెలుగు పీపుల్లో బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా ఇటువంటి ప్రయోగం చేసి బై చేసుకుంటూ పోయాడు. ఎక్కడ 1,22,000 దగ్గర బై చేయటం, 69,000 దగ్గర సెల్ చేసేసరికి ఆ హెడ్జింగ్ ఏమి కుదరక లెవరేజ్ 200% తీసుకుంటారు కాబట్టి మొత్తం స్మాష్ అయిపోయి ఇతను 1,70,00,000 పోతే ఇతను నమ్ముకున్న వాళ్ళు దాదాపుగా 16 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు పోవటం అనేటువంటిది జరిగింది. సో మనం స్టాప్ లాస్ అనేటువంటిది మనకి ఒక ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఆయుధం అన్నమాట. ఈ ఆయుధాన్ని మీరు సక్రమంగా ఉపయోగించకుండా, అసలు స్టాక్ మార్కెట్ అంటే కొన్ని సందర్భాల్లో కాంప్లికేటెడ్ అని చెప్తాను, కొన్ని సందర్భాల్లో అంత కాంప్లికేటెడ్ కాదు అని చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడు కాంప్లికేటెడ్ అవుతుంది, మీరు సిస్టమ్ని ఫాలో కానప్పుడే కాంప్లికేటెడ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే సిస్టమ్ని ఫాలో కారో, ఈరోజు ఏముందిలే స్టాప్ లాస్ పెట్టకపోయినా టార్గెట్ కొట్టేసింది అని అనుకుంటారు, లేకపోతే స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ని హిట్ అయ్యి టార్గెట్కి వెళ్ళింది కదా కాబట్టి ఈరోజు స్టాప్ లాస్ పెట్టను అని అనుకుంటారు. సో ఇది మొత్తం మీరు ఒక హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజు యాక్సిడెంట్ జరగదు. whenever this accident was happened, then the helmet protects your life. కాబట్టి స్టాప్ లాస్ కూడా అటువంటిది. సో స్టాప్ లాస్ లేకుండా మీరు ఎటువంటి ప్రయోగాలు అనేటువంటివి చేయవద్దు. స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింక్ ఏంటంటే స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం, రెండో థింక్ ఏంటంటే రిస్క్ అండ్ రివార్డ్ని మెయింటైన్ చేయడం, మూడో థింగ్ ఏంటంటే క్యాపిటల్లో 1% కంటే ఆర్ 2% కంటే ఎక్కువ లాస్ కాకుండా ఉండేటట్టుగా మీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవటం, ఇటువంటివన్నీ ఉండాలి. అలాగే మన ఛానల్ ముందు బాగా చేయాలి అన్న దీని నుంచి మనకి ఆదాయం అనేటువంటిది ఎటువంటిది లేదు, నెలకు 2,000 రూపాయలు ఎంత వస్తాం. కాబట్టి నేను వ్యాంటేజ్ ఇట్లాంటి ఓ సపోర్ట్ అనేటువంటిది కనుక ఉంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను, దీంట్లో మీరు బిట్ కాయిన్, గోల్డ్, నాస్డాక్ అన్నీ చేసుకోవచ్చు. మంచి ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మీకు అవకాశం ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.